మోయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది. సోమవారం ఈ కేసుపై ఉప్పరపల్లి కోర్టు తీర్పు ప్రకటించనుంది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను 10 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు డ్రగ్స్ పార్టీపై సిట్ అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై కూడా సిట్ ఫోకస్ చేసింది. డ్రగ్స్ సప్లయర్ తో ఆయనకు ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. దుబాయ్ లో రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు సిట్ అధికారుల బృందం దుబాయ్, ఢిల్లీ వెళ్లింది. ఇప్పటికే నిందితుల సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ బెయిల్ పొందిన 6గురిని విచారించారు. 6గురి వాగ్మూలాలను సిట్ రికార్డ్ చేసింది. వారి వాగ్మూలాల ఆధారంగా పైలట్ రోహిత్, రితేష్, నమిత్ లను విచారించనున్నారు. ఇప్పటికే రోహిత్ రెడ్డి ఇంటీరియర్ డిజైనర్ ను కూడా అధికారులు విచారించినట్లుగా తెలుస్తుంది. మోయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది. సోమవారం ఈ కేసుపై ఉప్పరపల్లి కోర్టు తీర్పు ప్రకటించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, మొయినాబాద్ డ్రగ్స్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఆ పిటిషన్ పైన తీర్పు అనేది నేడు రావాల్సి ఉంది. కానీ ఇవాళ రేపు కోర్టుకు సెలవులు ఉండటంతో సోమవారానికి వాయిదా వేయటం జరిగింది. ఈ పిటిషన్ పైన తీర్పుని సోమవారం నాడు కోర్టు, ఉప్పరపల్లి కోర్టు కస్టడీ పిటిషన్ పైన తీర్పు అనేది వెలువరించనుంది. దాదాపు 10 రోజుల పాటు కస్టడీకి కావాలి. 3 నిందితులను డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను వారి దగ్గర నుంచి రాబట్టాలన్న ఉద్దేశంతోనే 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వండి అంటూ పోలీసులు వైపున కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఇరువైపున వాదనలు విన్న అనంతరం తీర్పును మొదటిగా రిజర్వ్ చేసింది కోర్టు. ఇవాళ ఇటు తీర్పును చెప్పేటువంటి అవకాశం ఉంది అని అందరూ భావించారు. కానీ ఇవాళ రేపు కోర్టుకు సెలవులు ఉండడంతో సోమవారం నాడుకి వాయిదా పడింది. అయితే ముఖ్యంగా ఈ కేసులో ప్రధానంగా ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి రిమాండ్ లో ఉన్న 3 నిందితులు, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, అలాగే గన్ ఫైర్ జరిపినటువంటి ఎవరైతే నమీద్ శర్మ అనేటువంటి వ్యక్తి ఉన్నారో, సో ఈ 3 పట్టుకొని కస్టడీకి తీసుకొని విచారణ చేస్తే డ్రగ్స్ మూలాలు అనేవి తెలుస్తాయి అనేది పోలీసుల యొక్క ప్రధాన ఉద్దేశం. మరీ ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డికి అనేక మంది డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉండొచ్చు అనేటువంటి అనుమానాలను ప్రాథమికంగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి అతనికి గతంలో దుబాయ్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో వ్యాపార లావాదేవీలు, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులతో ఉన్న సంబంధాల్లో భాగంగానే డ్రగ్స్ ఆనవాళ్లకు కూడా ఏమన్నా ఉన్నాయా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. డ్రగ్స్ కు సంబంధించినటువంటి పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయో లేదని పూర్తి వివరాలు తెలుసుకోవాలని భావిస్తూ ఉన్నారు. మరోవైపున దొరికినటువంటి ప్రాంతంలో డ్రగ్స్ దొరికిన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో 3 రకాల డ్రగ్స్ ను ఐడెంటిఫై చేశాము అనేటువంటి విషయాన్ని ఇప్పటికీ మనకు సమాచారం అందుతోంది. కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా ఈ డ్రగ్స్ లింక్స్ అనేవి ఎక్కడెక్కడి వరకు విస్తరించి ఉన్నాయనేది వీళ్లను కస్టడీకి తీసుకొని విచారిస్తే పూర్తి విషయాలు తెలుస్తాయని ప్రస్తుతం భావిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే కిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అందులో దీంతో పాటు అతని తమ్ముడు రితేష్ రెడ్డికి ఉన్నటువంటి లైసెన్స్డ్ గన్ కు సంబంధించి ఆ గన్ కు ఓపెన్ ఫైర్ చేయడం వెనకాల ఎందుకు చేయాల్సి వచ్చినటువంటి పూర్తి వ్యవహారాలు, గతంలో వాళ్ళు ఎక్కడెక్కడ ఓపెన్ ఫైర్ కు సంబంధించి గతంలో జరిగినటువంటి గొడవలు, వీటన్నిటి మీద పూర్తిగా విచారించాలన్న ఉద్దేశంతోనే వీళ్ళని కస్టడీ తీసుకోవాలని భావిస్తూ ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద పూర్తిగా తీర్పు అనేది సోమవారం నాడు ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. థాంక్యూ రత్నకుమార్.